ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ కుతూహలం సృజనాత్మక నశించిపోతున్నాయి. చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది. అలా పోటీతో పడుతున్న ఒక్కొక్క పర్సంటేజ్ కోసం. ఈ పరిస్థితుల్లో ఆలోచనతోనే మేము 1990లో వరల్డ్ ఆఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొంది దాని గురించి తెలుసుకొని ఆ విద్యా ప్రకారం పిల్లల్ని 3 విధాలుగా ఎదగాలని ఆలోచించినాం. అందులో మా ఈ పాఠశాలలో అనుభవాత్మైన విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గార్డెన్ పనుల ద్వారా స్నానం నేర్పిస్తూ ప్రకృతి అంటే మనం వ్యవసాయంతో కూడా ఈ పక్కన చూసిన మీరు దాన్ని కూడా అనుసంధానం చేస్తూ కుండలు తయారు చేసే కార్యక్రమం రాయి చెక్కుదల ఏకాగ్రతతో పాటు మా విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇసుకతో ఆటల పిల్లల కల్పనా శక్తిని విస్తరిస్తున్నాం. దాంతోపాటు నృత్యం యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది.